నీతి కలిగిన జీవితం ప్రతి ఒక్క మనిషికి అవసరం. రామచిలక పేరు మీరు విన్నారు కదా, రామచిలక. ఆ రామచిలకి రామ అనే పేరు ఎందుకు వచ్చింది అంటారు? చిలక అనేయచ్చు కదా, మరి రామ అనే పదం ఎందుకు వచ్చింది? రాముడు ఎలాగైతే రావణాసురుడు సీతమ్మను పట్టుకెళ్ళిపోయినా కూడా ఆఖరికి ఎంత కష్టమైనా పడినా పర్వాలేదు కానీ ఆ భార్య నా భార్యగా నేను పోయినంత వరకు ఉండాలని చెప్పి తను రాజు అయినప్పటికీ కూడా, రాజకీయంలో ఉంటుంది కావాలంటే ఎన్ని కావాలంటే గ్రాండ్ వస్తుంది, కానీ తన భార్యని మాత్రమే స్వీకరించి ఏకపత్నివ్రతగా జీవించాడు కాబట్టి చిలక కూడా అదే లక్షణం ఉంది. ఒక్కసారి ఒక చిలక ఇంకో చిలకతో జత కట్టింది అంటే ఆ ప్రాణం పోయినంత వరకు మరి వేరే చిలకతో సంబంధం పెట్టుకోదు. అందుకు ఆ రాముడి లక్షణాలు ఈ చిలక కూడా ఉన్నాయి కాబట్టి రామ చిలక అని పేరు పెట్టారు. ఇవాళ అవన్నీ కూడా మనం మర్చిపోయి ఒక ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలిస్తేనే మైలు కాదు, ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి మానసికంగా భావించుకున్న మైలే అని చెప్పారు మన శాస్త్రం. అలా చూస్తే ఈ రాత్రి కష్టపడిపోయి ఫోన్లు మొత్తం ఇన్స్టాగ్రామ్ రీలని తిరగేసిన తర్వాత పడుకుంటే ఈ అమ్మాయికి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఈ అబ్బాయిని బాగుంటే ఆడకాల్లోకి వచ్చేస్తుంది, ఈ అబ్బాయికి అక్కడ ఏమైనా ఒక అమ్మాయి ఉంటే అది కాల్లోకి వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా శరీరానికి ఉండేటువంటి పవిత్రను దెబ్బ తీసుకుంటూ ఆఖరికి ఏమయ్యాం తెలుసా, మొత్తం మైలు పడిపోయిన శరీరాలు సెకండ్ హ్యాండ్ పెళ్లి అవుతుంది వాళ్ళ 3 మంది కదా.